ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా రంగంలోకి దిగింది. ఇక ఇదే అదునుగా వెయిట్ చేస్తున్న ఇజ్రాయెల్ మొత్తం హెజ్బుల్లాను అంతం చేయడానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా బీరూట్పై భీకర దాడులు చేసింది. బీరూట్లోని హెజ్బుల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రంలో పాటు పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్కు చెందినటువంటి కమాండ్ అబూ హంజాను హతమార్చింది. అబూ హంజా తమ దేశ సైనికులు పౌరులపై కూడా అబూ హంజా అనేక ఉగ్రదాడులు చేశాడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. బీరూట్లోని ఒక స్టూడియో భవనంపై క్షిపణి దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది స్థానికులు మరణించారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ దాడుల్లో మరో 154 మంది గాయపడ్డారని తెలిపింది. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడి చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. దాడులు ఆపుకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని హెజ్బుల్లా వార్నింగ్ ఇచ్చింది.